ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశానుసారం మంగళవారం రోజున ఉదయం సిరిసిల్ల పట్టణంలో సిక్వాడలో డీఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్ లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న పలువురిపై కేసు నమోదు చేసి 14 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణతో పాటు వారికి భద్రతాభావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలకు అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా ప్రజా జీవనానికి భంగం కలిగించినా, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు శ్రీకాంత్, ఉపేందర్, ఆర్ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రాత్రి పూట మందు అమ్ముతున్నారని, లేకపోతే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు సుందరయ్య నగర్లో చెకింగ్ చేయడం జరిగింది. చెకింగ్లో భాగంగా కొన్ని నెంబర్ ప్లేట్ లేని, తర్వాత డాక్యుమెంట్ లేని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీటిని చూసిన తర్వాత ఇది చేస్తారు. తర్వాత ఇక్కడ ప్రజలతో మాట్లాడి ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఏదన్నా తప్పు చేస్తే, ఏదైనా చేస్తే కేసులు రిమూవ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఈ ప్రాంతానికి వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీ కోసం ప్రోత్సహించొద్దు వాళ్ళను. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు, మందు అమ్మడం కానీ లేకపోతే ఇంకేదైనా అమ్మడం కానీ చేయొద్దని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది.